లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీడీబీ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. సిట్ సమర్పించిన నివేదికలోని 35వ పేజీని పరిశీలిస్తే కీలక అంశాలు బయటపడుతున్నాయి. 2 నివేదికల ప్రకారం నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ తో పాటు జంతు కొవ్వు కలిసినట్టు గుర్తించినట్లు వెల్లడైంది. ఈ అంశాలను సిట్ కూడా నిర్ధారించినట్లు చెబుతోంది. ఈ నివేదికలు వెలుగులోకి రావడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. వాస్తవాలను పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 2024లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వ్యక్తి. ఆ దేవదేవుడే ఆయన్ని కాపాడాడు. ఈ ప్రజా సేవకి ఇంకా ఆయన చేస్తున్నాడు అంటే ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వల్లే అనేటువంటిది ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి ఆయన మరుక్షణం ఆయన 2 నిర్ణయాలు తీసుకున్నాడు. ఫస్ట్ తను పనిచేయాలంటే తనకు కార్యదర్శి కావాలి కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ సెక్రటరీ అయితే రెండవ పోస్టింగే ఈ రాష్ట్రంలో జేఈఓ టీటీడీకి ఈఓగా శ్యామలరావు గారిని ప్రతిపాదించడం జరిగింది. అంటే ఆ టీటీడీ ప్రక్షాళన చెయ్యాలి అనేటువంటిది మాకు ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మీకు చెప్పదలుచుకున్నాం. సెకండ్ పోస్టింగ్ వెళ్ళిన తర్వాత జేఈఓ గారు ప్రక్షాళన అనేటువంటిది మొదలు పెట్టాడు. లడ్డూ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి నెయ్యి క్వాలిటీ పెరగాలి అనేటువంటి అందరి సూచనలు తీసుకున్నాడు. ఇప్పుడున్న నెయ్యి క్వాలిటీ ఏంటి అనేటువంటిది శాంపిల్స్ పంపించారు. ఆ పంపించినప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్డీడీబీ కూడా ఒక శాంపిల్ పోయింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ. డైరీల్లో వాళ్ళకి మించినటువంటి సంస్థలు లేవు. వాళ్ళకు పంపినటువంటి శాంపిల్స్ లో ఏం జరిగింది అనేటువంటిది మనం కళ్ళ ముందు చూసాం. ఆ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఏమని వచ్చింది అంటే ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉండే అవకాశం ఉంది. ఉన్న ఈ శాంపుల్లో ఎన్డీడీబీ రిపోర్ట్ చాలా స్పష్టంగా ఇందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటిది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్డీఏ సమావేశంలో చెప్పారు. చెప్పాలా లేదా? ఇంత సెన్సేషనల్ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రజల ముందు చెప్పాలా లేదా? లేకపోతే 2022లో ఇచ్చినటువంటి రిపోర్ట్ లాగా తొక్కి పెట్టాలా? ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి బాధ్యతను ఆయన తీసుకుని ఆయన అందులో వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు అనేటువంటిది ఆయన ఒక ఇంటర్నల్ మీటింగ్ లో దాన్ని స్పష్టం చేశారు. చేసింది నిజమా కాదా అనేటువంటిది ఇవాళ సిట్ రిపోర్ట్ ను చూస్తే తెలుస్తుంది. దయచేసి అందరినీ కోరుతా ఉన్నా, సిట్ రిపోర్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేశారో సప్లిమెంటరీ రిపోర్టు దాంట్లో పేజ్ నంబర్ 35 లో చివరి 3 లైన్లు మాత్రం మీ సౌకర్యం కోసం చదవాలనుకుంటున్నాను. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం received the NDDB CALF test reports on 16/7/2024 and 23/7/2024 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. తిరుమల తిరుపతి దేవస్థానానికి 6/7/24 23/7/24న 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని. ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్ లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్ లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్ లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా. నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్ లో ఏదైతే చెప్పారో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్డీడీబీ ఇచ్చింది. దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. అది ఇవాళ ఛార్జ్ షీట్ లో నిర్ధారించబడింది. పేజ్ నంబర్ 35 లో చాలా స్పష్టంగా పేర్కొంది.